తన కోసం తాను ఏం చేసుకొని వారు ఇతరుల కోసం ఏమీ చేయలేరని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. సిపి వివిధ శాఖల అధికారులతో కలిసి చిన్నారులు చేసిన కరాటే మాస్టల్ ఆర్ట్స్ కార్యక్రమాన్ని తిలకించారు. ఇక ప్రతి ఒక్కరూ తమ కోసం తాము సపోర్ట్ చేసుకుంటూ ఇతరుల కోసం కూడా సపోర్ట్ గా నిలవాలని విద్యార్థులకు సునీత కుంచాల సూచించారు. ఇదే కాన్ఫిడెన్స్ మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ లో ఉన్న ఆడపిల్లలందరికీ కూడా తీసుకురావాలి. సో మీరే స్ప్రెడ్ చేయాలి. మీరు నేర్చుకున్నది ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు, మన చైతన్య మేడం చెప్పారు, ఏమన్నారు, నా కోసం నేను చేసుకోలేకపోతే ఇంకొకళ్ళ కోసం ఏం చేస్తాను, లేదా నా ఒక్కదానికే చేసుకుంటే ఎలా అని. సో అది మీరందరూ కూడా ఆ ప్రిన్సిపల్ని అడాప్ట్ చేసుకొని మీకోసం మీరు చేసుకోవాలి, అట్లాగే మీ పక్కనున్న వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసే పరిస్థితుల్లో ఉండాలి. అండ్ చిత్ర మ్యామ్ చెప్పారు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. అసలు ఎవరైనా మనల్ని మన బాడీని ఎందుకు టచ్ చేయాలి? మన ఇంట్లో మన పేరెంట్స్కి మాత్రమే ఆ రైట్ ఉంటుంది. పేరెంట్స్లో కూడా ఈవెన్ పేరెంట్స్ అయినా కానీ మన బాడీలో అన్ని పార్ట్స్ వాళ్ళు టచ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి కొన్ని ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి. ఆ ప్రైవేట్ పార్ట్స్ని ఎవరైనా సరే మన అనుమతి లేకుండా టచ్ చేయకూడదు. అలా ఎవరైనా టచ్ చేస్తే మీరు ఇటు పేరెంట్స్కి కానీ లేకపోతే స్కూల్ టీచర్స్కి కానీ కంప్లైంట్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్ ద్వారా చెప్పించవచ్చు. ఇవి రెండు మీరు చేయలేదు.